హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరేమచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఏ 4 జట్లు ప్లే ఆఫ్ చేరుతున్నాయని అయితే మన టీమిండియా మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు అయితే చెప్పడం జరిగింది. ఆ 4 జట్లు ఏవి, ఎందుకని ప్లే ఆఫ్ చేరుతున్నారు, ప్రజెంట్ వాళ్ళ పాయింట్ పొజిషన్లో ఎక్కడ ఉన్నారు, ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఆ 4 జట్లే అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుంది. చివరి దశకు అయితే చేరిందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2025 మాత్రమైతే ప్రతి జట్టు వచ్చేసరికి ఇంకా 3 మ్యాచ్లు ఆడే అవకాశం ఉన్నట్లయితే ప్రజెంట్ అయితే మనం చూస్తుంటేనైతే తెలుస్తుంది. 3 మ్యాచ్ల్లో ముగిసే సమయానికి ప్లే ఆఫ్ ఏ 4 జట్లు చేరుతాయని అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారుతుంది. ఇప్పటికే 4 జట్లు అయితే ఇంటికి చేరడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు మాత్రం అయితే మ్యాక్సిమం ఇంటికి గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టినట్లే. మిగతా 6 జట్లలో ఏ 4 జట్లు ప్లే ఆఫ్ చేరుతున్నాయని అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది. అయితే ఇది ఇలా ఉండగానే అసలు ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఏ 4 జట్లు ప్లే ఆఫ్ చేరుతాయని అయితే చెన్నై సూపర్ కింగ్ మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు అయితే తన ప్రిడిక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. అంబట్ రాయుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సీజన్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏ 4 జట్లు వచ్చేసరికి ప్లే ఆఫ్ చేరుతాయని అయితే చెప్పడం చాలా కష్టం. కాకపోతే మాత్రం అయితే ఈ 4 జట్లు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయైతే అంబట్ రాయుడు అయితే చెప్పడం జరిగింది. ఆ 4 జట్లలో ఏవేవి జట్లు ఉన్నాయంటే మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ 4 జట్లు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అయితే అంబట్ రాయుడు అయితే చెప్పడం జరిగింది. అసలు ఎందుకని ప్లే ఆఫ్ చేరుతున్న ప్రజెంట్ వాళ్ళ పాయింట్ పొజిషన్లో ఏ పొజిషన్లో ఉండడం జరిగింది అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్లు 7 మ్యాచ్లు గెలిచి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. 14 పాయింట్లతోనైతే సెకండ్ పొజిషన్లో ఉంది ప్రజెంట్ మాత్రం అయితే. ఇంకా గుజరాత్ టైటన్ 4 మ్యాచ్ ఉంది. 4 మ్యాచ్లో కేవలం ఒక మ్యాచ్ గెలిచినా కానీ, 2 మ్యాచ్లు గెలిచినా కానీ, 3 మ్యాచ్లు గెలిచినా కానీ, 4 మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి గుజరాత్ టైటాన్స్కి మాత్రం అయితే. ఆ తర్వాత చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చేసరికి 10 మ్యాచ్లు ఆడింది. 10 మ్యాచ్లో 7 విజయాలతో 3 ఓటములతో 14 పాయింట్లతోటి థర్డ్ పొజిషన్లో ఉంది ప్రజెంట్ మాత్రం అయితే. ఇంకా 4 మ్యాచ్లో ఉంది. 4 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ ప్లే ఆఫ్ చేరుతుంది. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం అయితే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ ఆర్సీబీకి మాత్రం అయితే చాలా అంటే చాలా మెరుగైన అవకాశాలు అయితే ఉండడం జరిగింది. ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేస్తాయి. ఆ తర్వాత చూసుకుంటే కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఒక మ్యాచ్ రద్దు అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 13 పాయింట్లతో ప్రజెంట్ 4వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా అంటే 2 మ్యాచ్లు అయితే గెలవాల్సిందే. 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. 2 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ముంబై విషయానికి వచ్చినట్లయితే ముంబై 11 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓటమితో 14 పాయింట్లతో ప్రజెంట్ టాప్ పొజిషన్లో అయితే ఉంది. నెట్ రన్ రేట్ కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా 3 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్ మాత్రమే 3 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్లపైన ఆధారపడకుండా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ చూసుకుంటే ఈ 4 జట్లు మాత్రమే ప్లే ఆఫ్ చేరుతాయని అయితే చెన్నై మాజీ క్రికెట్ అంబట్ రాయుడు అయితే చెప్పడం జరిగింది. మరి ఇవే 4 జట్లు చేరుతాయా లేదా అని అయితే చూడాలి. అంబట్ రాయుడు చెప్పిన జట్లలో చూసుకుంటే గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మాత్రమైతే ప్లే ఆఫ్ చేరుతాయని అయితే అంబట్ రాయుడు అయితే చెప్పడం జరిగింది. మరి ఇవే జట్లు చేరుతాయా లేదా అని అయితే మీరైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరి చూద్దాం ఈ జట్లు చేరుతా వేరే జట్లు చేరుతా ఫుల్ క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.